రోజు రోజుకు గ్రంథాలయాలు మరుగున పడిపోతున్నాయని, వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాల 57వ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా సీతక్క హాజరయ్యారు. అనంతరం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహిళగా పేరుగాంచారని కొనియాడారు. గ్రంథాలయంలో చదివి ఇటీవల డిఎస్సిలో ప్రతిభ కనపరిచి ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులను సీతక్క సన్మానించారు. బడి అంటే మన బతుకును, మన ఫ్యూచర్ను, మన కుటుంబ భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు బడిలోనే ఉంటది. బడితో పాటు ఇలాంటి గ్రంథాలయాలను కూడా మనం అభివృద్ధి చేసుకోవడం మూలంగా మరి జ్ఞానవంతులు అవుతారు, చదువుకుంటారు, సమాజం తెలుస్తుంది. ఉద్యోగాలలో ఉపాధిలో రాణించడం కోసం కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేదే గ్రంథాలయాలు. రాను రాను గ్రంథాలయాలు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ప్రతి సందర్భంలో ఉద్యోగాలు ఇవ్వడం కోసం పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు కూడా వేయడం జరుగుతా ఉంది. ఈ యొక్క 10 నెలల కాలంలో 54,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా మనకందరికి తెలుసు. మరి వచ్చి రాగానే 11,000 డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చదువుకున్న ఈ గ్రంథాలయంలో చదివినటువంటి వాళ్ళు కూడా ఒక 9 మంది ఆ యొక్క టీచర్ ఉద్యోగాలలో ఇక్కడ నుంచి 9 మంది సెలెక్ట్ కావడం కూడా సంతోషదాయకం.